మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారండి. నేను అక్కడ ఆడియో నేను పెట్టానండి, మీరు వినండి అని చెప్పలేదు. చాలా మందికి మేము మీరేమన్నారండి సార్, చాలా మందికి మేము సార్ మళ్ళీ ఒకసారి వినండి. మీరు పూర్తిగా వినకుండా మీరు ఒక డెసిషన్కి చాలా వస్తున్నారు. మందికి సమాధానం చెప్పే మెసేజ్లు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, మీకు నేను వాట్సాప్ చేస్తాను. అలా కాదు సార్, నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళి నేను చూడమని లేదు, నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు కట్ చేసుకొని వెళ్ళారు. లేదు మీకు చేత కాదు, పోనీ చెప్పండి పోనీ. చెప్పారు కదా. అలా కాదండి, మీరు అడిగిన అక్కడ ఆ కుర్రోడ్ని అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కుర్రోడ్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అతను తీసుకొచ్చి వీడియోస్ పెడుతున్నాడు. సో అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో చాలా మందికి ఆన్సర్ చేశాం సార్ మేము. ఫణి గారు కాదండి, నేను మిమ్మల్ని చాలా మందికి ఆన్సర్ చేసాం, దానికి సంబంధించిన ఆడియో నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయాల్సిన పని లేదండి. నేను క్వశ్చన్ వేయడానికి రాలేదు. మీరు అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పడానికే వచ్చాను తప్ప, ఇప్పుడు నేను మీకు చెప్పాలి అనుకుంటే మీరు ఇందాక డిస్క్రైబ్ చేసేసారు ఫలానా ఇది ధర్మ పోరాటం అని. కాదు, నేను ఇంతకుముందు చెప్పుకున్నాను, అయినా సరే మళ్ళీ చెప్తాను అని చెప్పి నేను చెప్తుంటే మీరు కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను మీకు వీడియోస్ పెట్టి వీడియోస్ చూడమని చెప్పట్లేదు. నేను మీకు వీడియోస్ పెట్టి వీడియోస్ చూడమని చెప్పట్లేదు. నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి, అవి వినండి అన్నారు సార్ మీరు. అందుకని నేను కూడా ఏమన్నానంటే కాదండి, నేను విన్నానండి అని చెప్పేసి అన్నాను, మిమ్మల్ని వినమనలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే వ్యక్తితో మాట్లాడున్నారు. ఆడియోస్ నాకు 8 ఆడియోస్ దాకా వచ్చాయండి, నేను విన్న దాన్ని బట్టి కాల్ చేశాను. అందులో మీరు అడిగిన వాటికి నేను ఒక 2-3 సార్లుగా సమాధానం చెప్పాల్సి ఉంటది. సో దాని విషయం నేను మాట్లాడుకున్నానంటే మీరు కాల్ కట్ చేసి మీకు వాట్సాప్ ఉందా పెడతాను అని చెప్పేసి. లేదు సార్, సారీ అండి, నేను మిమ్మల్ని ఆ మాటలు కంప్లీట్ గా వెళ్ళలేకపోయాను. మీరు మొత్తం వింటే కదా క్లారిటీ వస్తుంది. అంతే కదా, అంతే కదా. మీరు వినండి, అందుకని పూర్తిగా వినండి. తప్పకుండా సార్ చెప్పండి. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే బైబిల్లో మనుషులు తప్పు చేశారు, అలాగే పాస్టర్లు కూడా కొంతమంది తప్పుడు వెధవలని నేను చెప్తున్నాను, కానీ హిందూ దేవుళ్ళలోనే తప్పుడు పనులు చేశారు అనే రీతిలో ఒక మాట మాట్లాడారు. సో దానికి ఒకటే క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఇంకా మొత్తం విన్న 8 ఆడియోస్లోనూ ఒక 3 వాటికి మొత్తానికి క్లారిటీ ఇవ్వాలి. అందులో ఒకటి ఇది, మిగతా 2 ఏంటన్నది నేను మళ్ళీ ఒకసారి విన్న తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దేవుళ్ళే తప్పు చేశారు అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నియమం అనేది సృష్టి అనేది ఏర్పరిచిన తర్వాత భగవంతుడు ఒక నియమం అనేది పెట్టినప్పుడు ఆ నియమానికి అవతారాన్ని తీసుకున్నటువంటి అవతార బద్ధులు కూడా వాటికి నియమబద్ధులుగా ఉన్నప్పుడు వాటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత చక్కగా చెప్పారు సార్, నాకు ఎన్నాళ్ళు అర్థం కాలేదు సార్ ఈ విషయం. పాటించాల్సిన అవసరం ఎంత అన్నప్పుడు సహజంగా వాళ్ళు కూడా తప్పదు, ఇంకా దానికి బాగా బలైపోతుంటారు. అవతారాలు తీసుకున్నది కేవలం మనకి ఒక మాదిరిగా ఉండడానికి, మనకు ఒక మాదిరి చూపించడానికి. దాని గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని. లోకం మొత్తం దేన్ని అనుసరిస్తుంది అంటే యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో తత్తదేవేతరో జనః, దాన్నే లోకమంతా ఆచరిస్తుంది, అనుసరిస్తుంది, పాటిస్తుంది. ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే, దాన్ని ప్రమాణంగా తీసుకొని పాటిస్తుంది లోకం మొత్తం, లోకస్తదనువర్తతే. ఇది చెప్పారనమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ అవతారం తీసుకున్నా, ఏ విధానంలో అయినా సరే ఒక భగవంతుడు ఒక అవతారం తీసుకొని ఒక మానవుడిగా వచ్చినప్పుడు ఆయన పాటించి ఆచరించిన విధానం ఏదైతే ఉందో అది మానవులందరికీ ఆచరణ యోగ్యమైనదిగా ఉండేలాగా ఈయన ఉత్తముడు కాబట్టి ఉత్తముడైన వాడు ఆచరించి చూపించిన దాన్ని లోకమంతా పాటించాలనే ఉద్దేశంతో అక్కడ చూపించబడింది. ఓకే, ఒక చిన్న ప్రశ్న సార్, చిన్నది. అంటే నాకు ఈ ఒక్క ప్రశ్న మీరు మాకు చెప్తే నేను ఏ ప్రశ్న మిమ్మల్ని అడగను సార్. నేను అంటే మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలండి, ఎందుకంటే ఆ కుర్రోడు మరి ఏం చెప్పాడు నేను నా మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ కోరుకుంటాను. నాకు ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు. మీరు చెప్పండి. నేను అడిగిన మాటలకు అయ్యో బుద్ధిహీనంగా మాట్లాడాను, క్షమించు అని మహేష్ చెప్తాను, అట్ ద సేమ్ టైం మీకు కూడా చెప్తాను. ఇప్పుడు దేశానికి ఓ దేవుడు ఉంటాడా? మంచి ప్రశ్న. మరి ఈ మాట మీరు బైబిల్లో యెహోవాని కదా అడగాలి. నేను ఇజ్రాయేలు దేవుడను సార్, నేను బైబిల్ సంగతి అడగట్లేదు సార్, నేను ఇజ్రాయేలు దేవుడను అంటున్నాడు. మీరు అందులోకి వెళ్ళక ముందు ఇవి మీరు గమనించుకొని వెళ్ళాలి. ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ చేయడానికి మాత్రమే అర్హతలు, ఇప్పుడు అక్కడ మా అర్హత వస్తుంది. మీరు అడగాల్సిన క్వశ్చన్ వచ్చిందండి, కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఎందులో నుంచి వచ్చింది? కుల వ్యవస్థ అనేది అసలు లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వర్ణ వ్యవస్థ అనేది ఒకటి క్షత్రియులు. ఒక్కో ప్రశ్న వెళ్దాం. మీరు అడిగారు ఫస్ట్ నా ప్రశ్న ఒకటే ప్రశ్న. అవునండి, ఇప్పుడు మీరు అడిగిన వాటిల్లో 4-5 మిలితంగా వస్తున్నాయి. 4-5 క్వశ్చన్లు, 4-5 ప్రశ్నలు మిలితంగా వస్తున్నాయి. ఒక్కొక్క దానికి తీసుకెళ్దాం. బ్రాహ్మణం అనేది వర్ణము. మీకు సరే క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. బ్రాహ్మణం అనేది వర్ణము.
శూద్రులు అంటే ఎవరు? బ్రాహ్మణం అనేది వర్ణము, శూద్రులు అనేది వర్ణము. వర్ణ వయసు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇది? రైట్, వినండి చెప్తాను. అందుకని ఒక్కొక్కటిగా తీసుకురాలి ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ వినండి ఒక్కొక్కటిగా వినండి, ఒక్కొక్కటిగా అడగండి. మొదటి పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి గంగాకి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇవన్నీ? సార్ మొదటి పుట్టిన పిల్లల్ని మొదటగా పెళ్లాడిన తర్వాత బ్రాహ్మణుడు భార్యతోటి ముందుగా సార్ ఈ మాట మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను సమాధానం చెబుతూ నేను ప్రశ్నిస్తాను. మొదటగా పుట్టిన బిడ్డని భగవంతుడికి అర్పించేసి అది పాస్టర్ దగ్గర క్రయధనం. వాళ్ళు ఒక నిమిషం సార్ మీరు పరిగెట్టకుండా ఉంటే నిలబడి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. అయిపోయింది. మీరు నిలబడి వింటే మీకు క్లారిటీ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా మాట్లాడే సమయం లేను, క్షమించండి పని గారు. మీరే కాల్ చేశారు, మీరే క్వశ్చన్ అడిగారు,